మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలి, అది దగ్గర దూరం అనేది పక్కన పెడితే కొంతమంది ఏమనుకుంటారంటే అవుట్స్కట్స్లో కొనుక్కుందాము, మనకు తక్కువలో వస్తుంది, అంటే జాబ్ ఎక్కడో ఉంటుంది, అవుట్స్కట్స్లో కొనుక్కోవాలి ఇల్లు, అది రెంట్కి ఇద్దామో లేదంటే మనం ఉందాము ట్రావెల్ చేద్దామని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దూరంగా వెళ్ళి తక్కువకి వస్తుంది అని కొనుక్కోవడం. నువ్వు ఎంతంటే ఎస్ఏ రాయాల్సిన క్వశ్చన్ బిట్లో అడుగుతావు, ఎట్లా చెప్తాను చెప్పు. మీరు చెప్తారు సార్ షార్ట్కట్గా. గుంటూరులో మేము చదువుకునేది విజ్ఞాన్ ట్యూటోరియల్స్, రవి ట్యూటోరియల్ 2 కాలేజీలు ఉండేవి. దే ఆర్ ఫేమస్ ఫర్ ఇంజనీరింగ్. వాళ్ళు జాయిన్ అయితే మెడికల్ సీట్ గ్యారంటీ ఇంజనీరింగ్. వాళ్ళు 1 year ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి జాయిన్ అవ్వాలి, సెకండ్ ఇయర్ అయినట్టు కోచింగ్ రెడీ అవ్వాలి 1 year. కొంతమంది మిస్ చేస్తారు, ఆ లాస్ట్ 1 monthలో జాయిన్ అవుతారు. ఈ 1 year కోర్స్ని 1 hourలో చెప్పాలి. 1 year 1 monthలో అంటే క్రాష్ కోర్స్. నేను చెప్పే ఆన్సర్ నువ్వు అడిగే ఎస్ఏ ఆన్సర్ బిట్కి 10 మార్కుల క్వశ్చన్ 1 మార్కులా అడుగుతావు. ఇదేంటంటే ఇది చాలా వేరియబుల్ ఆన్సర్ అమ్మా. ఎందుకంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక ఆన్సర్ చెప్పలేము, అదేనా? ఎందుకంటే ఇక్కడ కొన్ని వేరియబుల్ పారామీటర్స్ ఏంటో చూద్దాం. ఏజ్ ఆఫ్ ది పర్సన్, జాబ్ లొకేషన్, మ్యారీడ్ అన్మ్యారీడ్, పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ, అమ్మ నాన్న అత్త మామగారు ఉన్నారా, లొకేషన్, మీ ఆఫీస్ ఇప్పుడు జనరల్ పెద్దవాళ్ళు అనుకోండి, వైఫ్ ఒక దగ్గర, మీరు ఒక దగ్గర పని చేస్తున్నారు, మీ ఆయన ఒక దగ్గర పని చేస్తున్నారు, మీ పిల్లలు ఒక దగ్గర పని చేస్తున్నారు, మీ అత్త మామ ఉంటే ఇంటికి సిటీలో దగ్గర ఉండే. ఈ కండిషన్లో జనరల్గా ఏమవుతుందంటే భర్త అనేవాడు కాంప్రమైజ్, నాన్న కానీ భర్త ఎవరైతే కాంప్రమైజ్ అవుతుంది, తర్వాత అమ్మ కాంప్రమైజ్ అవుతుంది, తర్వాత పిల్లలు, లాస్ట్లో అమ్మ నాన్న. ఈ లెక్కలో చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిన విధంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని సిటీలు పెరగలేదు. బాంబేలో అవకాశం లేదు, ఢిల్లీలో అవకాశం లేదు. బాంబేలో ఒక స్క్వేర్ ఫీట్ 3-4 లక్షలు అమ్ముతారు కొన్ని ఏరియాలు, నరీమన్ పాయింట్ అని. ఇప్పుడు మీరు ఇల్లు దగ్గర కొనుక్కోవాలంటే మీరు ఫస్ట్ హౌస్ అయితే ఒకలాగా ఉండాలి, సెకండ్ హౌస్ అయితే ఒకలాగా ఉండాలి. సెకండ్ హౌస్ అయితే ఎక్కడ ఉన్నా రెంట్ రావాలి. ఫస్ట్ హౌస్ అంటే కంపల్సరీ మీ రిక్వైర్మెంట్స్ని క్యాటర్ చేయాలి. సిటీలో గేటెడ్ ఉండేది దొరకవు. ఇప్పుడు మీ బంజారాస్ గేటెడ్ ఉంటే పాత 1-2 గంట అంతమంది ఏం లేవుగా. గేటెడ్ ఉంటే అంటే ఓఆర్ఆర్ దాటి పోవాలి, ఓఆర్ఆర్ టు RRR మధ్యలో వస్తుంది. మరి అంత దూరం అంటే ఇప్పుడు మోకిలో శంకర్పల్లి 20 minutes డ్రైవ్ టు ఓఆర్ఆర్, సిటీకి అరగంటలో వచ్చేస్తుంది, అంతే కదా. ఓఆర్ఆర్ వచ్చే ఒక బెనిఫిట్ అంటే దూరం ఉన్న అంతకుముందు 1.5 గంటలు అయ్యేది, ఇప్పుడు 1/2 hourలో అయిపోతుంది. సో మీ బడ్జెట్ ఇంకా ఇంపార్టెంట్. మీ బడ్జెట్, మీ దగ్గర హ్యాండ్లో ఎంత ఉంది, లోన్ ఎంత వస్తుంది, అసలు వస్తుందా రాదా, లోన్ ఆల్రెడీ లోన్ ఉంటే లోన్ రాదు. ఇవన్నీ పారామీటర్ తీసుకొని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. దగ్గర కొనుక్కుంటే నీకు ఎఫోర్డబిలిటీ ఉందా. ఇక్కడే మీరు 3 bedroom ఫ్లాట్ మీరు తీసుకున్నారు, బంజారాస్ 40-50 వేలు తగ్గదు 3 bedroom. అదే మీరు 30-40 వేలు కావాలంటే సెకండ్ హౌస్ వెళ్ళిపోయినా దొరుకుతుంది. ఇంకా 25 వేలు కావాలి, 20 వేలు కావాలంటే ఉప్పలు వెళ్తే దొరుకుతుంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఇంకా తగ్గుతుంది. సో బట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందంటే మీరు ఎంత సర్వీస్ ఉంది, దాన్ని బట్టి పిల్లలు ఏ టైం కాలేజీకి వస్తారు, స్కూల్కి వస్తారు, అట్లానే మన ట్రావెల్ టైం ఎంత పడుతుంది, ఎంత ఫ్యూల్ అవుతుంది, అది కూడా ఇంపార్టెంట్. చాలామంది అది తీసుకోరు. ఫ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కొనుక్కునే సపోజ్ చీప్గా ఉన్నది ఇక్కడ 5 కోట్లు అనేది అక్కడ 2 కోట్లు దొరకవచ్చు. రోజుకి 30 కిలోమీటర్ వెళ్ళడం, 30 కిలోమీటర్ రావడం, 60 కిలోమీటర్ ఎంత అవుతుంది, ఎంత స్ట్రెయిన్, ఎంత ఫ్యూల్. అది కూడా కార్లో వెళ్ళాం అనుకోండి, 6-7 లీటర్ పెట్రోల్ అయితే అవుతుంది కదా. 7 లీటర్ పెట్రోల్ అంటే ఆల్మోస్ట్ 700-800 రూపాయలు. 800 రావడానికి పోవడానికి, రోజు అంటే నెలకు 10,000 అదే అవుతుంది. ఆ 10,000 10,000 20,000 నుంచి ఇక్కడ ఉండొచ్చు కదా. ఇది క్యాలిక్యులేషన్. మీకు అర్థమవుతుందా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్మిటేషన్స్. అంటే మీ ఓన్ హౌస్ ఉంటే డిఫరెంట్, ఓన్ హౌస్ ఉంటే చిక్కులు ఉండే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా కొనుక్కోండి, డెఫినెట్గా దూరంగా కొనుక్కోవాలి. ఇలాంటి పారామీటర్స్ వైఫ్, ఒక్కోసారి వైఫ్ డ్యూటీ అటు ఉంటుంది, హస్బెండ్ డ్యూటీ ఉంటుంది, పిల్లలు అటు చదువుతారు, అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. కొంతమంది కేర్ టేకర్స్, అమ్మ నాన్న పిల్లలందరూ ముసలాళ్ళు ఉంటారు, అమ్మమ్మ నాన్నమ్మ, వాళ్ళు చూడడానికి డైలీ కూతురు వెళ్ళి రావాలి, లేకపోతే కొడుకు వెళ్ళి ఒకటే ఇంట్లో ఉండరు కానీ బట్ వాకబుల్ డిస్టెన్స్ చేసుకోండి. అలాంటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కొని చాలాసార్లు చెప్పాను. ఇల్లు కొన్ని మా రిలేటివ్స్ 3-4 కిలోమీటర్లో 50 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు, మా అన్న సైడ్ కానీ అత్త సైడ్. సో నాకు కంపల్సరీగా 20-30% ప్రీమియం ఇచ్చి కొనుక్కున్నాను. ఇది నాకు అవసరం, మా వైఫ్ ఒక్కరితో ఉండేది, మ్యారేజ్ అని ఉండేది. సో అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు ప్రాబ్లం, మాకు ఎక్కడైనా ఓకే అనుకోకుండా బంజారాస్ ఉంటాం కానీ. సో ఇల్లు దూరంగా కొనుక్కోలే, దగ్గర కొనుక్కోవాలి. నీ జాబు, నీ రిమైనింగ్ సర్వీస్ ఎంత, నీ ఏజ్ ఎంత, నీ పిల్లల పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ప్లాన్, మీ పిల్లలు అమెరికా పోతారా, లేకపోతే ఎంట్రన్స్ ఇక్కడ చదువుతారా, MBA పోతే, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అమ్మా నాన్న ముసలి వాళ్ళు, పెద్ద అత్త మామ, అమ్మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు డెఫినెట్గా 50 అంటే వాళ్ళు 75 ఉంటారు. ఆ కండిషన్లో వాళ్ళకి ఏమన్నా ఇన్పుట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే
మీకు సదుపాయాలు బాగుంటాయి. ఎవరో ఒకరు కొన్ని ఏదో ప్రణామం ఏదో ఉంది సత్వ వాళ్ళు చేసిన వాళ్ళు ఏంటంటే మెడికల్ కేర్ కూడా అక్కడే పెట్టారు. ముసలి అందరు ఉన్నది అబౌవ్ 60 ఉంటారు, అబౌవ్ 50 అబౌవ్ 60. వాళ్ళకి గేమ్స్ ఆడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, డ్యాన్స్ చేస్తారు, అదొక లోకం. అలాంటప్పుడు అవి దగ్గర ఉండవు. అలాంటి ఉండాలంటే 50-100 ఎకరాలు ఉండాలి. 100 ఎకరాలు 50 ఎకరాలు సిటీలో జరగదు కదా, డెఫినెట్గా దూరం కదా. బట్ వాళ్ళకి సిటీకి వచ్చే అవసరం ఉంటుంది. బట్ మనకి అలా కాదు. ఇప్పుడు మీకు నాకు వీఆర్ సపోజ్ టు వర్క్. మనకన్నా మీరు అక్కడ రావాలంటే రోజు హాఫ్ డే దానికి వెళ్ళిపోతుంది. అవుట్స్కట్స్ లో సపోజ్ కొనుక్కున్నాము, అది దూరం అయిపోతుంది జాబ్ కి, ఇలా మాట్లాడుకుంటే అది అద్దెకి ఇచ్చి సిటీలో మనం రెంట్ తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా మెయింటైన్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎకనామిక్స్. అక్కడ రెంట్ ఎంత వస్తుంది, నువ్వు ఇక్కడ ఎంత ఇస్తావు. 5,000 10,000 తేడా అయితే తీసుకోవచ్చు. మరి అక్కడ వచ్చేది తక్కువ, నువ్వు ఇచ్చేది ఎక్కువ అంటే ఎంత ఎక్కువ సేమ్ రేట్కి అయితే దొరకదు. కొంతమంది అనుకుంటారు కదా ఎంతో కొంత వస్తుంది ఇల్లు మన సొంత. అదే నేను అనేది, ఇప్పుడు సపోజ్ అక్కడ మీరు 25,000 వస్తుంది, మీరు ఖాళీ చేస్తే 25,000, ఇక్కడ ఇల్లు 30,000 ఉంది, తీసుకోవచ్చు. 35,000 కూడా, ఎందుకంటే మీకు 5-10,000 దీంట్లోనే అయిపోతుంది. బట్ 50,000 ఉంటే తీసుకోకూడదు. యూ విల్ అఫోర్డబిలిటీ విల్ మేక్ ఇట్ ఏంటంటే కేస్ ఎవ్రీ పారామీటర్. మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది NCR అని, అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అవి ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మనం పంజగుట్టలో ఒక షాప్ ఉంది, మీరు వెళ్తే మీకు ఏ డ్రెస్ కోలో ఆ మోడల్, ఇప్పుడు ఆ పక్కన ఒక మోడల్ ఉంటుంది, మీరు నాకు ఈ మోడల్ కొంటే మీరు అర్థం ఉంటే మీరు ఆ డ్రెస్లో కనిపిస్తారు. మీరు చూసారు లేదు, చాలా ఓల్డ్ అది టెక్నిక్. అది మీరు అద్దం ముందు నిల్చుంటే మీ బట్టలు ఇక్కడే ఉంటాయి, ఒకటి మీ అద్దంలో కనిపించేది ఆ పర్టికులర్ చీర కట్టుకొని కనిపిస్తారు, లేకపోతే ఏ డ్రెస్ కొంటారు. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే మీకు వచ్చేదంతా పోయేదంతా కట్టాల్సిందంతా ఒక 10-20% యూ కెన్ టేక్ ఏ కాల్. ఎందుకంటే 7-8,000 ఇందాక లెక్క పెట్టాం, 750 అంటే 25,000. సో ఆ డిఫరెన్స్ వరకు మీరు తీసుకుంటే 10,000 ఎక్కువనే తీసుకోవచ్చు. అట్లా డబల్ అయితే కూడా తీసుకోకూడదు. మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ, అక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. డిస్టెన్స్ మారుతుంది, కంఫర్ట్ జోన్ మారుతుంది, అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అది దగ్గర ఉంటే పొల్యూషన్ అది డిఫరెంట్ ఫ్యాక్ట్, ఆ యాంగిల్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ మీరు ట్రావెల్ తగ్గి 1.5 బదులు 1/4 గంట ట్రావెల్ చేస్తే బెటర్ కదా. ఇవన్నీ చూసుకొని, అందుకని మేము ఏమంటాం, ఫస్ట్ టైం మీరు ఇల్లు కొనేటప్పుడు అయితే ప్లీజ్ అప్రోచ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లైక్ అస్. మేము థర్డ్ పార్టీగా చేసి పెడతాం, మీకు అన్ని స్టడీ చేస్తాం, మీ బాధలు అర్థం చేసుకుని ఒక సరైన సొల్యూషన్ డిజైన్ చేసి. రియాల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ వేరే ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ వేరే ఉంది, ట్రైనింగ్ సెల్ వేరే ఉంది. అంటే సో ఒక్కొక్క దానికి ఒక వర్టికల్ హెడ్ ఉంటుంది. ఆ సాయం చేసి మనం ఇప్పటివరకు 26,000 మందికి గైడ్ చేసాం, 26,000 మందిని ట్రైన్ చేశాను. 35 ఛానల్లో 30 ఛానల్స్ 5,000 వీడియోస్ దాకా ఉన్నాయి. సో ఇంకా చేద్దామని, ఎంతవరకు నాకు తెలిసిన 10 మందికి షేర్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్సే చేస్తాం. ఎక్కడ మనం డబ్బుల గురించి మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. బట్ మనకి ఎంతోమంది, మన ఒక ఆవిడ ఫోన్ చేశారు, పెద్ద ఆవిడ 60 years అంటాం, గోల్డ్ రేటు ట్యాక్స్లు 50% చేసి గోల్డ్ ఉంటే, బాబు నాకు 3 కూతుర్లు ఉన్నారు, ఈ గోల్డ్ ఇలా పెరిగిపోతే ఆ కూతురు పెళ్ళి ఎవరు చేస్తాడు, సీఎం చేస్తాడా PM చేస్తాడు, నన్ను అడిగితే నువ్వే మాట్లాడావు కదా గోల్డ్ గురించి, చెప్పవు తగ్గుతుంది అన్న. నేను మళ్ళీ అనలిస్ట్ అమ్మా, ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు, ఏం చెయ్యాలని నేను డిసైడ్ చేసే వేరే ఉంటారు. డెఫినెట్గా తగ్గవచ్చు, కానీ మీరు అనుకున్నంత తగ్గదు, ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకుని చెప్పాను. ఇంకేం చేస్తాను. థ్యాంక్ యూ.